తమిళనాడులోని రాణిపేట జిల్లాలో కరివేపాకం సమీపంలోని తిరుప్పార్కడల్ గ్రామంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయం అత్యంత ప్రత్యేకమైన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని ప్రధాన ప్రత్యేకత ఏంటంటే, శివాలయానికి చెందిన ఆవుడయార్పై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నిలబడి దర్శనమిస్తారు. శివుడు విష్ణువు వేరు కాదనే తాత్విక సందేశాన్ని ఈ అరుదైన రూపం తెలియజేస్తుందని స్థల పురాణం చెప్తుంది. పురాణ గాథ ప్రకారం పుండరీక మహర్షి విష్ణు భక్తుడు. ప్రతి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును దర్శించిన తర్వాతే తన ఉపవాసాన్ని విరమించేవాడని చెప్తారు. ఒకసారి ఆయనకు తిరుప్పార్కడల్ చేరుకోవడంలో ఆలస్యమైంది. సమీపంలోని ఒక ఆలయానికి వెళ్లి అక్కడ విష్ణుమూర్తిని దర్శించుకోవాలని భావించాడు. కానీ గర్భగుడిలో శివలింగం కనిపించడంతో మహర్షి నిరాశ చెందాడు. అప్పుడే ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి, మీరు కోరుకున్న పెరుమాళ్ ఇక్కడే ఉన్నారు అని చెప్పి మహర్షిని తిరిగి గర్భగుడిలోకి తీసుకెళ్లాడట. మహర్షి గర్భగుడిలోకి చూడగా శివుడి ఆవుడయార్పై శ్రీ మహావిష్ణువు నిల్చొని దర్శనమిచ్చాడు. ఆ అద్భుత దర్శనాన్ని చూసి పుండరీక మహర్షి ఆనందభరితుడయ్యాడు. ఆ వృద్ధుడు ఎవరో వెతికేసరికి ఆయన కనిపించలేదు. అప్పుడు దైవవాణి వినిపించిందని స్థల పురాణం చెప్తుంది. హరిహరులు వేరు కాదు, శివకేశవులలో భేదం చూడకూడదు అనే సందేశాన్ని స్వామివారు మహర్షికి అందించారని చెప్తారు. పుండరీక మహర్షికి స్వామివారు ప్రసన్నంగా దర్శనమిచ్చిన కారణంగా ఇక్కడ మూలమూర్తిని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర పెరుమాళ్ అని పిలుస్తారని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ స్వామివారు 4 చేతులతో శంఖం చక్రంతో పాటు అభయ ముద్రలో దర్శనమిస్తారు. తాయారుగా అలర్మేల్ మంగై తాయారు కొలువై ఉన్నారు. ఆలయ ప్రాకారంలో ఆండాల్, నవనీత కృష్ణుడు, భక్త ఆంజనేయుడు తదితర సన్నిధులు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలోని గరుడాల్వార్ విగ్రహం కూడా ప్రత్యేకమైనది. గరుడాల్వార్ శరీరంపై పాముల ఆకృతులు ఉండడంతో ఆయనను అష్టనాగ గరుడాల్వార్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రత్యేకత ఆలయ విశిష్టతల్లో ఒకటిగా చెప్పబడుతుంది. వైష్ణవ సాంప్రదాయాల్లో శ్రీ మహావిష్ణువు క్షీరసాగరమైన తిరుప్పార్కడల్లో ఆదిశేషుడిపై శయనమిస్తాడని విశ్వాసం. స్థానిక స్థల పురాణం ప్రకారం ఆ పవిత్ర తిరుప్పార్కడల్ దర్శన ఫలాన్ని ఇక్కడ స్వామిని దర్శించడం ద్వారా పొందవచ్చని నమ్మకం. అందుకే ఈ ప్రాంతానికి తిరుప్పార్కడల్ అనే పేరు వచ్చిందని చెప్తారు. ఈ గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర ఆలయంతో పాటు అత్తి రంగనాథస్వామి ఆలయం కూడా ఉంది. శయన భంగిమలో రంగనాథుడు, నిలుచున్న భంగిమలో ప్రసన్న వెంకటేశ్వరుడు దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. స్థానిక ఆచార విశ్వాసాల ప్రకారం ఈ క్షేత్రం తిరువోణం నక్షత్రం వారికి ప్రత్యక్షమైన పరిహార క్షేత్రంగా భావిస్తారు. ఆలయంలోని పూజలు, దర్శనం ద్వారా నక్షత్ర సంబంధిత దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. ఇది ఆధ్యాత్మిక విశ్వాసం, శాస్త్రీయంగా నిరూపితమైన విషయం కాదు. శివలింగం ఆవుడయార్పై నిలబడి దర్శనమిస్తున్న విష్ణుమూర్తి పుండరీక మహర్షికి ప్రత్యక్షమైన అద్భుతం. శివుడు విష్ణువు ఒక్కరేనని సందేశాన్ని చాటే ఈ అరుదైన క్షేత్రం నిజంగా ఆధ్యాత్మిక రహస్యాలతో నిండినదే. అందుకే తమిళనాడులోని ఈ తిరుప్పార్కడల్ క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలనే భక్తులు ఎంతో మంది అనుకుంటారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆలయ రహస్యాలు, స్థల పురాణాల కోసం NOF మిస్టరీ ఛానల్ను తప్పక ఫాలో అవ్వండి.